ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. నన్ను బాలింతలో తినే రెసిపీ చూపించండి నాకు అని చెప్పేసి నాకు కామెంట్ చేశారు. కామెంట్లో నన్ను అడిగారు. అయితే నేను ఈరోజు బీట్రూట్ రసం చేయబోతున్నాను. బాలింతలో తినొచ్చు, మామూలు వాళ్ళు తినొచ్చు, అందరూ తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. బీట్రూట్ అంటేనే అవాయిడ్ చేసేస్తాం మనం. ఆ బీట్రూట్తో రసం అంటే చాలా బాగుంటుంది అనమాట. దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చూద్దురుగాని రండి. నేను 4 బీట్రూట్లు తీసుకున్నానండి, 2 టమాటాలు తీసుకున్నాను, కొద్దిగా పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, కారం, ధనియాలు, వెల్లుల్లి, పసుపు, ఆనియన్, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, చింతపండు రసం. మనం బీట్రూట్, టమాటా ఇవన్నీ కలిపండి మనం కొంచెం విజిల్ పెట్టుకోవాలి. బీట్రూట్ వేసుకున్నాను, ఈ టమాటా కూడా వేసుకోవాలి, ఈ ధనియాలు, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని వీటిని విజిల్ పెట్టుకుందాం. ఇది 3 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. విజిల్ వచ్చే వరకు ఈ లోపల మనం చింతపండు రసం, పిల్లలకి జలుబు దగ్గు వస్తూ ఉంటుంది కదండి, వాళ్ళు సఫర్ అయ్యిందే కాకుండా తల్లులు కూడా సఫర్ చేస్తారు, నిద్రపోకుండా చాలా ఏడుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి నేను కొంచెం చిన్న చిట్కా చెప్తున్నాను. అదేంటంటే, ఒక స్పూన్ నెయ్యి తీసుకుని అది వేడి చేసి అందులో 2 లవంగాలు వేసి అది వీటయ్యాక కొంచెం పక్క పెట్టుకుని చల్లారిన తర్వాత గుండ్లకి, వీపుకి, కాళ్ళకి రాసి కాళ్ళు సాక్స్లు వేసి పడుకోబెట్టారనుకోండి, వాళ్ళకి చాలా ఫ్రీగా ఉండి వాళ్ళకి శ్వాస కూడా ఆడి పడుకుంటారు. అలాగా 3-4 డేస్ అలా ట్రై చేయండి. మీరు ట్రై చేశారనుకోండి, మీకు వాళ్ళకే ఉపశమనం ఉంటుంది, మీకు కూడా ఉపశమనం ఉంటుంది. చెప్పిన చిట్కా మీకు అర్థం కాలేదనుకోండి, నాకు కామెంట్ రూపంలో నాకు అర్థం కాలేదని మీరు చెప్పండి. నేను దాన్ని మీకు వీడియో రూపంలో నేను చూపిస్తాను. చిన్నపిల్లలకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎంతో రిలీఫ్ కూడా అవుతారు. నేను చేసి చూపించింది చాలా రిలీఫ్ అవుతారు. మీరు అత్తమానం హాస్పిటల్ కానీ తీసుకెళ్ళి మెడిసిన్లు అని అయ్యని ఇవన్నీ వాడక్కర్లేదు. వాటి వల్ల కూడా కొంచెం సఫర్ అవుతూ ఉంటారు పిల్లలు. అవి కాకుండా బామ్మ చిట్కాలు చూసి మనం చేసామనుకోండి, కొద్ది కాకపోతే కొద్దిగైనా ఉపశమనం అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. 2 కప్పులు వాటర్, ఈ గిన్నెతో 2 గిన్నెలు వాటర్ కూడా పోసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ చూసుకుని వేసుకుందామండి, ఎందుకంటే అది ఎక్కువ అవుతూ ఉంటుంది. సేమ్ మనం రసం పెట్టుకున్నట్టే, దీన్ని ఇంకా వెరైటీగా ఏం కాదు. కొద్దిగా అంటే మనం అది కలుపుకుంటాం, అంతే తేడా అండి. ఇందులో ఒక ఎండుమిర్చి, కొద్దిగా కారం అండి, ఎక్కువ వద్దు, కారం అంతేనండి. అండి నేను విజిల్ తీసుకుని చల్లారబెట్టుకున్న వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి మిక్సీ అయిపోయింది. దీన్ని ఇందులోకి తీసుకోవాలి. ఇలా పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. మరిగిన తర్వాత మనం తాలింపు వేసుకుందామండి. కొంచెం మరగనిద్దాం కొంచెం. మనం ఎప్పుడు పెట్టుకునే రసాల కన్నా ఇలాగ బీట్రూట్ రసం కూడా మనం ఒకసారి ట్రై చేసి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేశారనుకోండి. హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ, రక్తం కూడా బాగా పడుతుందండి. బాలింతలు తింటే బాలింతలు కూడా రక్తం పడుతుంది అనమాట, బాగుంటుంది అనమాట. ఇది మీరు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. నేను మునగాకు రసం కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అది కూడా ఒకసారి పెట్టుకున్నా, అది కూడా హెల్దీయేనండి. నేను చూపించే ప్రతి వీడియోలో కూడా హెల్దీగా కొద్దిగా ఉండేటట్టు నేను కలిపి నేను చూపిస్తున్నాను. ఇది మరిగిందండి, దీన్ని తాలింపు వేసుకుందాము. చారు రసం మరిగిందండి, రసం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. నేను కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను, 1 స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. ఇందులో పోపు దినుసులు వేసుకుందాము. ఇది వీటెక్కింది, పోపు దినుసులు వేసుకుందాము.
తాలింపు కూడా పెట్టుకున్నాను. ఇదిగోండి తాలింపు పెట్టుకున్నాక రసం ఈ విధంగా ఇది రెడీ అయిపోయిందండి. నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను అన్నం పెట్టుకొని ఇందులో రసం పోసుకొని సర్వ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు కలుపుకొని తిని మీకు ఎలా ఉందో నేను చెప్తాను. కొద్దిగా సాల్ట్ తక్కువైందండి. నేను సాల్ట్ కలుపుకుంటాను. చాలా బాగుందండి. బావింతలో రసం పెట్టుకుని ఒక ఆమ్లెట్ వేసుకుని తిన్నారనుకోండి, మొత్తం అన్నం అంతా మనం తినొచ్చు అనమాట. ఏమి తినలేము ఎలాగాని అనుకుంటాక ఏమీ లేదండి. చాలా బాగుంది రసం. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. సీ యూ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.